అమరావతిలో శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండాలని ప్రధాన ధ్యేయంతో అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పేద ప్రజలందరికీ కూడా అదే సార్ నేను మాట్లాడుతుంది, మెడికల్ కాలేజీలో మాట్లాడుతున్నాను. పేద ప్రజలందరికీ కూడా నేను మాట్లాడుతుంది అధ్యక్ష, డైవర్ట్ కావట్లేదు. నేను హిస్టరీ ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి మెడికల్ కాలేజీ 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అధ్యక్ష, 46లో గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యక్ష, 58లో రంగారాయ మెడికల్ కాలేజ్ అధ్యక్ష, 60లో వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అధ్యక్ష. ఆ విధంగా ప్రారంభ దశలో దాదాపు 250 మెడికల్ సీట్లతోటి ఈ కాలేజీలన్నీ ప్రారంభమయ్యాయి అధ్యక్ష. రాష్ట్రం విడిపోయినాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం కూడా 12 మాత్రం అధ్యక్ష. 12 మాత్రం అధ్యక్ష. ఈ 12 మెడికల్ కాలేజీలో ఉన్న అరకొర సీట్లు విద్యను అభ్యసించే వైద్య విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులకి సరిపోక దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థులు సంవత్సరానికి 600-700 మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి మనకు ఉండేది అధ్యక్ష. ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలి అధ్యక్ష, రాష్ట్రంలో వైద్యుల సంఖ్య ఏ విధంగా ఉందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసినటువంటి నామ్స్ కన్నా కూడా అంటే 1000 మందికి 1 ఉండాలి అధ్యక్ష. అది 2014కి ముందు 1000 మందికి 0.18గా ఉండేది అధ్యక్ష. ఇది మనం గుర్తించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆలోచించాలి అధ్యక్ష. ఇది అంతేకాదు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. 2014కి ముందు రాష్ట్రంలో వైద్యుల సంఖ్య, ప్రభుత్వంలో వైద్యుల సంఖ్య 44,014 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కాలంలో ఆ సంఖ్యని రెట్టింపు చేస్తూ 88,028 మంది ఉండేలాగా